భారతదేశంలోనే అతిపెద్ద మట్టి వినాయకుడు మన గుంటూరులో ఆవిష్కరించబోతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తెప్పించిన 16 టన్నుల మట్టితో 99 అడుగుల భారీ త్రిముఖ గణేశుడు 21 రోజుల అద్భుత వేడుకలు 30 నుంచి 60 వేల మందికి అన్నదాన కార్యక్రమం, హెలికాప్టర్తో చేయబోతున్న నిమజ్జనం. ఓరి దేవుడా, ఇంకా చాలా అద్భుతమైన విషయాలున్నాయి ఇక్కడ. ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, చెన్నై, కలకత్తా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, బెంగళూరు, పూణే అండ్ హైదరాబాద్. ఇండియాలో అతిపెద్ద విగ్రహాలు ఈ నగరాల్లోనే ఎక్కువగా పెడుతుంటారు. కానీ అవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు. కానీ మన గుంటూరులో ఉన్నటువంటి 99 అడుగుల మహాగణపతి పూర్తిగా మట్టితో తయారు చేయబడిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. అమరావతి మహాత్రిముఖ నాగ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్స్లో ఈ మహాగణపతిని ఆవిష్కరించబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పవిత్ర గంగానది నుండి 16 టన్నుల మట్టిని తీసుకొచ్చి అదే ప్రాంతం నుంచి 150 మంది ప్రత్యేక నిపుణులైనటువంటి విగ్రహ తయారీ కార్మికులతో 3 నెలలు పైగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ, ప్రకృతికి ఎటువంటి హాని కలిగించని అద్భుతమైన వినాయక విగ్రహం. ఈ విగ్రహానికి వేసే కలర్స్ కూడా వాటర్ కలర్స్. అవి పూర్తిగా వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి. ఒకళ్ళు 10 అడుగులు పెట్టండి, 20 అడుగులు పెట్టండి, 100 కాదు, మాకన్నా ఎక్కువ మీరు 200 అడుగులు పెట్టండి. మట్టితో ఎక్కువ ఫ్రెండ్లీగా పెట్టాలనేది మా ఆశయం. వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చామండి. 16 టన్నుల ప్యూర్ మట్టి ట్రైన్ లో ప్యాకెట్స్ రూపంలో, ఒక్కొక్క ప్యాకెట్ 25 kgs ఉంటుంది. అన్ని అయిపోయినాయి, చూడ లాస్ట్ కొన్ని ప్యాకెట్స్ మాత్రం మిగిలింది. ఆ విధంగా ప్యాకింగ్ తో వస్తుంది అనమాట మట్టి. మట్టి మనం వాడింది గడ్డి, మన పొట్టు అంటారు కదండి, వరి పొట్టు ప్లస్ దాన్ని నాచు, ఇవన్నీ యూజ్ చేసి తయారు చేసిన విగ్రహం అండి. ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడైనా సరే పై నుంచి కింద వరకు ఎక్కడ యూజ్ చేసిన లేదు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హైదరాబాద్. ఎంతమంది? 150 మంది అండి. మొత్తం 3 నెలలు కష్టపడి పనిచేశారు. విడతల వారీగా, దశల వారీగా, ఎవరి వరకు వాళ్ళది విగ్రహాన్ని తయారు చేశారు. నగేష్ గారు ఆర్టిస్ట్ అండి. ఆయన్ని మట్టి మనిషి అంటారు. అతని బిరుదు కూడా ఉంది, మట్టి మనిషి అని. అతను కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మట్టి విగ్రహాలు పెడుతూనే ఉన్నాడండి. మనం 99 kg లడ్డు అండి, అది కూడా భారీ ఊరేగింపుతో తీసుకొని వస్తాం. వాటర్ కలర్స్ అండి, ప్యూర్ వాటర్ కలర్స్, నో పెయింట్, ఓన్లీ వాటర్ కలర్స్. వేలల్లో వస్తారు. మీరు ఎంత మందిని ఎస్టిమేట్ చేస్తారు? లక్షల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లక్షల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం. బారికేడింగ్ సిస్టమ్, లేడీస్ సెక్యూరిటీ, వాళ్ళు నీట్ గా బయటకు వెళ్ళడానికి, మన బయటికి రాగానే ప్రసాదాలు, సరదాగా ఎంజాయ్ చేయడానికి సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి ఒక ఆట విడుపు, ఒక జాతర అనుకోండి, ఒక జాతర లాగా మనం ఇక్కడ అన్ని తయారు చేసి పెడుతున్నాం. 21 రోజులండి. నెక్స్ట్ మంత్ 25వ తారీఖు నిమజ్జన కార్యక్రమం. అది కూడా ఫైర్ ఇంజన్ సాయంతో చేస్తామండి. ఒక 2-3 అవర్స్ పడుతుంది అనమాట మొత్తం కరగటానికి. ఆ కరిగిన మట్టి కూడా దాంట్లో తులసి మొక్క పెట్టి భక్తులకు పంచే విధంగా అది కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఈ 9 పవిత్ర నదుల నుంచి నీళ్లు తేవడం జరుగుతుంది. పైన టాప్ అప్పటికి మేము 2 days ముందే దాన్ని తీసేస్తాం. చాపర్ తోనే అభిషేకం చేసి స్వామి వారికి. ఇంత కృషి రావటం నేనొక్కని కాదండి, మా కమిటీ సభ్యులు, మా టీము, మన కొత్తగా ఏర్పడి మన రాజధానికి, మన అమరావతికి, మా మహావినాయకుడిని అంకితం చేద్దాం.